మార్చి ఇస్తాడు. అందుచేత ప్రవక్తలు సందేశాలు ఇస్తారు. చెప్పండి. అందుకే బైబిల్లో ఇర్మియా గ్రంథంలో చదివించాడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు అని ఉంది. ప్రవక్త యొక్క క్వాలిటీస్ 5 క్వాలిటీ చెప్పాను. నిజంగా దేవుని ప్రవక్త ఎలా ఉంటాడు అని 5 రకాలైన విషయాలు చెప్పాను. అందులో ఒకటి ఏమిటంటే ఆయన వాక్యం చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రవక్త అంటే ఒక ప్రవచించటమే కాదు. ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని ప్రజల యొద్దకు తీసుకొస్తాడు. ఒక లోతైన సందేశాన్ని, జరగబోయే సందేశాన్ని ప్రజల యొద్దకు స్పష్టంగా తీసుకొస్తాడు ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీయులు కూడా ఉన్నారు. బైబిల్లో ప్రవక్తలు, ప్రవక్తనీయులు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, అందరిని గూర్చి వివరించుటకు వల్లపడదు, మరియు సమయం సరిపోదు. ఈ మాట అందెవరు బైబిల్లో? ప్రవక్తలతో ప్రారంభించాడు, ప్రవక్తల గురించి వివరించడానికి వల్లపడదని చెప్పాడు ఆయన. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయాలలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో చూడండి. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏమిటంటే, ఈ హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త తాను ప్రారంభం ప్రవక్తలను పరిచయం చేస్తూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తును చూపించాడు. కానీ ఆయన ముగింపులోకి వచ్చేసరికి 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. అది సమయము చాలదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఏమో ప్రత్యక్ష గుడారం గురించి వివరించడానికి వల్లపడదు అన్నాడు. 11వ అధ్యాయము 32వ వచనంలో ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం చాలదు అన్నాడు. అంటే ప్రవక్తలతో ప్రారంభించి ప్రవక్తల గురించి చెప్పకుండానే ఆయన ధర్మశాస్త్రం గురించి చెప్పి ముగించేశాడు. హెబ్రీ పత్రిక అంతా ధర్మశాస్త్రము, కొత్త నిబంధనకున్న వ్యత్యాసాన్ని ఆయన వివరిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు మనం ప్రవక్తల గురించి ధ్యానం చేస్తున్నాం, కానీ అందరిని గురించి వివరించుటకు వల్లపడదు, సమయం సరిపోదు, పరిస్థితులు ఏమాత్రము అనుకూలించవు. కాబట్టి బైబిలు చెప్తున్న మాట ఏమిటంటే, ఎఫెసీ పత్రికలో ఓ మాట చూసి నేను ఒక్కొక్క ప్రవక్తను గురించి మాట్లాడతాను, ఒక్కొక్క ప్రవక్తను గురించి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు ప్రవక్తలను గురించి మాట్లాడుతూ
20వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు ఎక్కడ ప్రవక్తలు, ఎక్కడ అపోస్తులు, పునాది ఎక్కడ? ఏమండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, కొత్త నిబంధనలో 174వ పేజీ. ఏమండి? ప్రవక్తలు దేవుని సందేశాన్ని తీసుకొచ్చి ప్రజలకు చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? కనిపించని క్రీస్తును వారు మూలరాయిగా ఎలా తీసుకోగలిగారు? అపోస్తలులు ఎక్కడున్నారు? వీరు వారు కలిసి ఒకే పునాది ఎలా వేయగలిగారు? వీళ్ళందరూ సమకాలీన వారేం కాదు కదా. అపోస్తలులు ప్రవక్తలు సమకాలీన గాడ్ సర్వెంట్స్ కాదు, దేవుని సేవకులు కాదు. వారి వారి కాలంలో, వారి వారి తరంలో దేవుడు వారికి ఇచ్చిన పనిని ముగించుకొని ప్రవక్తలు వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు కనిపించడం లేదు, అపోస్తలులు కూడా కనిపించడం లేదు. అంచేత ఈ మాటలు వినుచున్న వాళ్ళారా, ప్రవక్తలు ఎక్కడో ఉన్నారు, అపోస్తలులు ఎక్కడో ఉన్నారు, యేసుక్రీస్తు ఎక్కడో ఉన్నాడు. వీళ్ళందరూ ఒక చోటకి అపోస్తలులైన పౌలు తీసుకొస్తూ కనిపించని క్రీస్తును చూపిస్తూ, అంటే పాత నిబంధనలో అద్భుతమైన పదాన్ని వాడటం, చాలా ఇది ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన మార్గం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అందరూ ఒక చోటకు తీసుకొచ్చాడు. చూసారా? అంటే బైబుల్ అంతటిని ఒకే చోటకు తీసుకొచ్చేసాడు అపోస్తలులైన పౌలు, ఒకే ఒక వాక్యంలోకి. అదేమిటి? 3 పర్సన్స్, క్రీస్తు యేసు, అపోస్తలులు, ప్రవక్తలు. ఈ 3 ఒక ఆయన మూలరాయి, మిగతా 2 పునాది. దాని మీద కట్టబడి ఉన్న వారమే మనము. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం, అద్భుతం. తర్వాత మత్తయి సువార్తలో కూడా ఓ మాటను చూపిస్తాను. యేసు ప్రభుల వారు ఓ మాట చెప్పారు. ఏడవ అధ్యాయం అండి, 7 నుండి 12 వరకు నేను చదువుతాను. సావధానంగా వాక్యాన్ని చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును కదా. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చూశారు ఈ మాట? ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు నేర్పిస్తున్న ప్రవక్తల గురించి ఆయన చెప్తున్నది ఏమిటంటే, అడగండి అడగండి ఇవ్వబడుతుంది, తట్టండి తీయబడుతుంది, వెదకండి దేవుడు దొరుకుతాడు. ఇది అడగటం, తట్టటం, వెదకటం అనేది
ప్రవక్తల యొక్క ఉపదేశం, ధర్మశాస్త్రం యొక్క సారం. కావున ప్రియ దేవుని వారలారా, ఈ మాటలు గమనించండి. ప్రవక్తల సందేశాలు ప్రవక్తల సందేశాల యొక్క సారము, ప్రవక్తల సందేశాల యొక్క నెరవేర్పు, ప్రవక్తల సందేశాల యొక్క అద్భుతాలు మనం ఎక్కడ చూస్తామంటే మొత్తం న్యూ టెస్టిమెంట్లో చూస్తాం, కొత్త నిబంధనలో చూస్తాం. తర్వాత ప్రవక్తల యొక్క గురి, గమ్యం, దర్శనం క్రీస్తు యేసే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వారి గురి, గమ్యం, దర్శనం యేసు ప్రభువుల వారే. అంచేత మీరు చూడండి, వారు దగ్గరకు రాలేకపోయారు కానీ, తాకలేకపోయారు కానీ, యేసును అనుభవించలేకపోయారు కానీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ అంటే ప్రవక్తలు, అంటే అక్కడ విశ్వాస వీరుల పట్టికనిచ్చాడు. 4 నుండి 12 వరకు హేబేలు నుండి అబ్రహాం వరకు చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకు నుండి సమూయేలు దాకా 17వ వచనం నుండి చెప్పుకుంటూ వచ్చాడు. మధ్యలో 13, 14, 15, 16 వచనాల్లో కొన్ని మాటలు చెప్తున్నాడు. సో నేను ఈ వాక్యాన్ని దేనికి తీసుకున్నానంటే, ఒక విశ్వాసుల వీరుల పట్టికల గురించే కాదు కానీ టోటల్ బైబిల్లో పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరిని గురించి ఈ మాటను తీసుకొని కొంచెం మీకు అర్థవంతమైన పదాలను నేను వర్ణిస్తున్నాను. చూద్దాం. హెబ్రీ పత్రిక 11, 13, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. చూడండి, వీరందరూ అంటండి దూరం నుండి చూచి వందనము చేసి. దూరం నుండి చూస్తున్నారట క్రీస్తుని, కానీ దగ్గరలో చూడలేకపోతున్నారట పాత నిబంధన భక్తులు. ఇది యేసు ప్రభువుల వారు కూడా చెప్పారు, తెలుసా? చూడండి, లూకా శుభవార్త 24వ అధ్యాయము 45వ వచనంలో యేసు ప్రభువుల వారు కూడా చెప్పారు. 44వ వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కొత్త నిబంధనలో 78వ పేజీ, లూకా శుభవార్త 24వ అధ్యాయం 44వ వచనం. మళ్ళీ చదువుతున్నాను. అంతటా ఆయన మోషే గ్రంథములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచి అంచేత ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రవక్తల గ్రంథములలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. అంచేత పాత నిబంధన ప్రవక్తల అందరి యొక్క దృష్టి, దర్శనం, గురి, గమ్యం యేసుక్రీస్తే. అయితే వారు దగ్గరగా ఉండి చూడలేకపోయారు, దూరం నుండి చూశారు. అంచేత ఒకనొక సందర్భంలో న్యాయాధిపతుల భాగంలో మనోహ అనే ఆయన యొద్దకు, అతని భార్య యొద్దకు దేవదూత వచ్చాడు. అమ్మా, ఇదిగో నువ్వు కుమారుని కనబోతున్నావు, ద్రాక్షవల్లికి పుట్టిందేది నువ్వు తినకూడదు, త్రాగకూడదు, జాగ్రత్త అన్నాడు. మళ్ళీ రెండోసారి వస్తే వాళ్ళ భర్తను అయ్యా నా భర్తను పిలుస్తాను, అయ్యా నీ కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఆగిపోయాడు దేవదూత. ఆగిపోయి
మనోహ పరిగెత్తుకుంటూ రాగానే అడుగుతున్నాడు మనోహ, నా భార్యను దర్శించి మాట్లాడిన వాడు నువ్వే అనంటే నేనే. ఆ పిల్లవాడిని ఎలా పెంచాలో చెప్పాడు. అప్పుడు మనోహ అంటాడు, నీవు చెప్పిన సంగతులు జరిగిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు దయచేసి నీ పేరు తెలుపు తెలుపు అనగా, అప్పుడు యెహోవా దూత అంటాడు, ఆ పేరు చెప్పనాశక్యమైనది. మీకు బైబిల్లో రెఫరెన్స్ చూపిస్తాను. న్యాయాధిపతుల పుస్తకము 13వ అధ్యాయము 17-18 వచనాలు దయచేసి ఒకరు చదవండి. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిది. అంటే యేసు అనే పేరు ఆ దినాలలో చెప్పశక్యము కానిది. అందుకని వాళ్ళు యెహోవా దూతను చూస్తున్నారు కానీ ఆయన యేసు ప్రభు అని వారికి తెలియదు. అర్థమవుతుందా అండి? అందుకే నేను చెప్పాను వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు అని. తర్వాత నిర్గమాకాండం 3వ అధ్యాయములో మొదటి నుంచి చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మహామందను మేపుచు ఆ మందను అరణ్య అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక 10 నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. తర్వాత చూడండి 4వ వచనంలో, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచెను. చూడండి, ఇక్కడ కొంచెంగా మనసు పెట్టి పరిశోధన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడా, దేవుని దూత ప్రత్యక్షమయ్యాడా? మొదటేమో అగ్ని జ్వాలలో యెహోవా దూత అన్నాడు, తర్వాత ఏమో యెహోవా అతన్ని చూచి మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇక్కడ మనం దేన్ని నిర్ధారణ చేసుకోవాలంటే తండ్రి కుమారుల యొక్క ప్రత్యక్షత మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. అంచేత అది చెప్పనాశక్యమైనది. అంటే పాత నిబంధన వ్యక్తుల, భక్తుల, ప్రవక్తల మధ్యలో యేసు ప్రభుల వారు సంచరిస్తూ ఉన్నారు, కానీ ఆయన యేసు అని వారికి తెలియదు. వారి దర్శనం ఏమిటి? పాత నిబంధన వ్యక్తుల, భక్తుల, ప్రవక్తల దర్శనం ఏమిటి? యేసు ప్రభుల వారే, మెస్సీయే. కానీ ఆయనేనని వారు గుర్తించలేని పరిస్థితులు. అంచేత యేసు ప్రభుల వారు అన్నారు, శిష్యులారా భయపడకండి, నేనే. కనీసం మీరన్నా ఒక నిర్ధారణతో ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలు వినుచున్న వారులారా, యేసు క్రీస్తే వారి దర్శనం అయి ఉండగా ఈయన యేసు అయి ఉండవచ్చు, ఈయన దేవుని కుమారుడై ఉండవచ్చు, మెస్సయ్య వచ్చేస్తున్నాడని వారు నిరీక్షణతో దూరం నుండి చూస్తూ ఉన్నారు. కొందరైతే ఆయనేనని గుర్తించగలిగారు. దానియేలు వంటివారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మెస్సియా అనే ఒక మాటను మనం స్పష్టంగా చూస్తాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు యేసు ప్రభుల వారిని గుర్తించగలిగాడు.
తన ఆ దర్శనాలలో యేసు ప్రభుల వారిని చూడగలిగాడు. చూడండి దానియేలు గ్రంథము 7వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో పేరు ఉంటుంది మెస్సియా అని. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూద్దాం. 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకా సింహాసనం వేటు చూచి తిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె ఉండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎదురు నుండి ప్రవహించుడెను. వేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా చూచుచుండగా మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిని ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట గమనించారా? ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. దానియేలు అది చూశాడు. మేఘారూఢుడైన ఒక మనుష్య కుమారుని దానియేలు చూశాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడికి అధిపతి వచ్చే వరకు 7 వారముల పట్టును స్పష్టంగా గ్రహించము. అభిషక్తుడికి అధిపతి కింద చూడండి. అభిషక్తుడైన చోట ఒకటి ఆయన అంకేసి ఉంటుంది కింద, మెస్సియా. దానియేలు యేసు ప్రభుల వారిని చూశాడు. ఆయన పేరును కూడా విన్నాడు. అభిషక్తుడు అధిపతి మెస్సియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని వారలారా, వీరే కాదు, ఒక దానియేలే కాదు, చాలా మంది అటువంటి దర్శనాన్ని పొందారు. చూడండి అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉంటే ఆవశ్యకము. మోషే ఇట్లనెను. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, 105వ పేజీ కొత్త నిబంధనలో. మోషే ఇట్లనెను. 3వ అధ్యాయం 3:22. మోషే ఇట్లనెను. ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినను వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిన వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మోషే చెప్తున్న నా వంటి ఆ ప్రవక్త అనే మాటను మనం చూస్తే, మోషే యేసు ప్రభుల వారిని గురించి ఒక దర్శనం కలిగి ఉన్నాడు. నా వంటి ఒక ప్రవక్త అనగా యేసు ప్రభుల వారు. అంచేత ఈ మాటను ఇశ్రాయేలీలు బాగా నమ్మారు, ప్రగాఢంగా విశ్వసించారు. మోషే వంటి ఒక ప్రవక్త పుడతాడు, మోషే వంటి ఒక ప్రవక్త వస్తాడు అని ఎదురు చూశారు. అంచేత యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి. బాప్తీసు ఇచ్చి యోహాను వస్తే వాళ్ళు ఏమని అడుగుతున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుంచి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు
అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనను, క్రీస్తును కానను ఒప్పుకొనను. అప్పుడు వాళ్ళు అంటున్నారు, కాగా మరి నీవెవరువు? నీవు ఏలియావా అని అడగ్గా అతడు కానను. నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు వాళ్ళు. గమనించారండి మాట. నీవు ఆ ప్రవక్తవా? యోహాను శుభవార్త 1వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. కానని ఉత్తరం ఇచ్చాను. ఆ ప్రవక్తవా అంటే మోషే చెప్పాడే నా వంటి ఒక ప్రవక్త వస్తాడని, నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, బాప్తిసం ఇచ్చే యోహాను కాదు. అంటే యేసు ప్రభుల వారిలో ఒక ప్రవక్త యొక్క విధానాలు కనిపిస్తాయి. ఆయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు. కానీ ఆయనలో ప్రవక్త యొక్క క్వాలిటీస్ అంటే లక్షణాలు కనిపిస్తాయి. అంచేత మనం బైబిల్లో చూస్తే, లేఖనం చూపించను కానీ చెప్తాను. యేసు ప్రభుల వారు పిలుపుదైన కైసరియాకు వెళుతూ ఉన్నప్పుడు శిష్యుల్ని అడిగారు, జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా కొందరు నిన్ను గురించి ఏలియా అనుకుంటున్నారు, కొందరు మోషే అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తలలో ఒకడవు అనుకుంటున్నారు అని చెప్పారు. అంటే యేసు ప్రభులో మోషే కనిపిస్తాడు, ఏలియా కనిపిస్తాడు, ఇర్మియా కనిపిస్తాడు. వాళ్ళందరి జీవితాలు యేసు ప్రభుల వారు భూమి మీద చూపించారు. ప్రతి ప్రవక్త యొక్క గుణ లక్షణాలు యేసు ప్రభులో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మాటలు వినుచున్న వాళ్ళు, ఆ ప్రవక్త అంటే యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు మనుష్య కుమారునిగా, నరవతారిగా, ప్రవక్తగా, దేవుని కుమారునిగా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత. దేవదూతగా కొంతమందికి ప్రత్యక్షత, మనుష్య కుమారునిగా కొంతమందికి ప్రత్యక్షత, ప్రవక్తగా కొంతమందికి ప్రత్యక్షత. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో పాత నిబంధన ప్రవక్తలు దర్శనాల ద్వారా ఆయన చూడగలిగారు. అయితే కొత్త నిబంధనలో మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, 4 విధాలుగా యేసు ప్రభుల వారు కనిపిస్తారు. ఆ 4 విధానాలే 4 సువార్తలు. నేను కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అట్టి సంగతులు నేను మాట్లాడతాను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, పాత నిబంధనలో యేసు ప్రభుల వారు వారి మధ్యలో సంచరిస్తున్నప్పటికీ ఈయనే యేసు అని సంపూర్ణంగా గుర్తించలేకపోయినప్పటికీ ఈయన దేవుని దూత, యెహోవా దూత, ప్రవక్త, అభిషక్తుడు, మెస్సయ్య, రకరకాల కోణాల్లో ఆయన చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారి గురి, వారి దర్శనం, వారి గమ్యం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. పాత నిబంధన వ్యక్తుల, భక్తుల, ప్రవక్తల యొక్క గురి, దర్శనం, గమ్యం యేసుక్రీస్తే. అంచేత ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల పుస్తకాల్లోను, కీర్తనల్లోను ఆయన గురించే వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత నేను ఒక పాట రాసుకున్నాను. ఆ పాటలో నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలను మొత్తం రాసుకున్నాను అన్నమాట, 6 చరణాల్లో. ఆ పాట పాడదాం. యెహోవా యేసయ్యా ఆత్మదేవా ఆరాధన నీకే. యెహోవా యేసయ్యా ఆత్మదేవా ఆరాధన నీకే. యెహోవా యేసయ్యా
ఆత్మదేవ ఆరాధనా నీకే. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా నీకే. త్రియేక దేవ ఆరాధనా, ఏకైక దేవ ఆరాధనా. త్రియేక దేవ ఆరాధనా, ఏకైక దేవ ఆరాధనా. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా నీకే. దేవుని ఆత్మవై అల్లాడుచున్నావే ఆరాధనా. చీకటిలో వెలుగై సృష్టించినావే ఆరాధనా. దేవుని ఆత్మవై అల్లాడుచున్నావే ఆరాధనా. చీకటిలో వెలుగై సృష్టించినావే ఆరాధనా. చప్పట్లు కొడదాం. ఆత్మదేవ ఆరాధనా నీకే. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా. నరుని దేహంతో పోరాడుచున్నావే ఆరాధనా. సైన్యాధిపతివై యుద్ధము చేశావే ఆరాధనా. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో నరుని దేహంతో పోరాడుతుంది ఎవరితో చెప్పండి? నరుని దేహంతో పోరాడు. ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడెను. నరుని దేహంతో పోరాడుచున్నావే ఆరాధనా. సైన్యాధిపతివై యుద్ధము చేశావే ఆరాధనా. నరుని దేహంతో పోరాడుచున్నావే ఆరాధనా. సైన్యాధిపతివై యుద్ధము చేశావే ఆరాధనా. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా నీకే. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా నీకే. త్రియేక దేవ ఆరాధనా, ఏకైక దేవ ఆరాధనా. త్రియేక దేవ ఆరాధనా, ఏకైక దేవ ఆరాధనా. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా నీకే. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా నీకే. యెహోవా దూతవై ప్రత్యక్షమైతివే ఆరాధనా. దైవ పుత్రునిగా దర్శనమిచ్చితివే ఆరాధనా. యెహోవా దూతవై ప్రత్యక్షమైతివే ఆరాధనా. దైవ పుత్రునిగా దర్శనమిచ్చితివే ఆరాధనా. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా నీకే. యెహోవా యేసయ్యా ఆత్మదేవ ఆరాధనా నీకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని వారలారా, ప్రవక్తలందరూ ప్రవచించారు. ఏంటో తెలుసా? ఇదిగో లోక రక్షకుడు
దేవుని కుమారుడు దావీదు చిగురు భూమి మీదకి రాబోతున్నాడు, ఒక రాజ్య స్థాపన చేయబోతున్నాడు. నా సేవకుడైన దావీదు సంతతిలో నుండి నేను ఒకరిని లేపెదను, అతడు దావీదు రాజ్యమును స్థిరపరుస్తాడని ప్రవచించాడు. చెప్పాలంటే ఆదాము కూడా యేసు ప్రభుల వారిని గురించి ప్రవచించాడు. యోధాపత్రిక 14వ వచనంలో ఉంటుంది, యేసు ప్రభుల వారి యొక్క సెకండ్ కమ్మింగ్, రెండవ రాకడను గురించి ఆయన ప్రవచించాడు. అందరూ ఆదాము మొదలుకొని మలాకి వరకు అందరూ ప్రవచించుకుంటూ వచ్చారు. ఇదిగో దావీదు సంతతిలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, అది లయము కానిది అని ప్రవక్తలందరూ ప్రవచించుకుంటూ వచ్చారు. అందరూ ప్రవచించింది ఈ యేసు ప్రభుల వారిని గుర్చే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందరూ ప్రవచించింది యేసు ప్రభుల వారిని గురించి. కాబట్టి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అని పౌలు భక్తుడు చెప్పగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ మొదటి సందేశంలో ఒక ప్రవక్తను గురించి నేను సవివరంగా అనగా సింపుల్గా మాట్లాడి ఈ సందేశాన్ని నేను ముగిస్తాను. చూద్దాం. ఆది కాండము గ్రంథము 20వ అధ్యాయము. ఆది కాండము గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయి. నేను ప్రవక్తల లిస్టు మొత్తం చెప్పలేదు. నేను బైబిల్లో ఒక ప్రవక్తను ఈరోజు ఈ సందేశంలో మాట్లాడతాను. నేను ఆదాము ప్రవక్తను ఎందుకు చెప్పట్లేదు అంటే ఆదాము ప్రవక్తను బైబిల్లో లేదు. ఆదాము ప్రవచించాడు, హవ్వను గురించి ప్రవచించాడు, ప్రభు రాకను గురించి కూడా ప్రవచించాడు, కానీ ఆయన ప్రవక్తను బైబిల్లో లేదు. అంచేత ప్రవచించువారు వేరు, ప్రవక్తలు వేరు. అందుకని ఆదాము ప్రవక్త కాడని కూడా నేను చెప్పను. ఆదాము ప్రవక్త కాడో నాకు తెలియదు. అది చెప్పాలంటే ఆదాము ప్రవక్త కాదో నాకు తెలియదు. ఆయన దైవ సమానుడు, కానీ మహిమను కోల్పోయిన దౌర్భాగ్యుడు. ఏమని చెప్పాలి? ఆయన ప్రవక్త అని చెప్పాలా, ప్రవక్త కాదని చెప్పాలా? ఇంకో మాట చెప్తా. ఒక వ్యక్తి జీవితంలో వ్యక్తిగతమైన బలహీనతలు ఉన్న కారణం చేత దేవుడు ఆ వ్యక్తిని ఏ ఉద్దేశంతో పుట్టించాడో ఆ ఉద్దేశాలు మార్చుకుంటాడని ఎప్పుడు తలంచవద్దు. పరిస్థితులు ఏమైనా కావచ్చు, దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు మాత్రం నీ నుండి ఎప్పటికీ ఎన్నటికీ దూరం కాదు. ఆ ఏర్పాటు దూరం కాదు, ఆ ప్రణాళిక దూరం కాదు. అంచేత ఆదాము చెడ్డవాడని నేను చెప్పట్లా, ప్రవక్త కాదో నాకు తెలియదు. ఇప్పుడు ఆదికాండం గ్రంథం 20వ అధ్యాయంలోకి వస్తే చిత్రమైన సందర్భం, దేవుడు చూపిస్తున్న విధానం అద్భుతం. ఒక వజ్రం అది భూమిలో ఉంటుంది. భూమిని తవ్వితే ఆ ముత్యం కానీ, ఆ ముత్యం భూమిని తవ్వితే ఒక ముత్యం భూమిలో ఉంటుంది. ముత్యాలు ఆల్చిప్పలో ఉంటాయి, వజ్రాలు భూమిలో ఉంటాయి. ఇవి తవ్వితే
వాటి విలువ బయటపడుతుంది. అవి భూమిలోనే ఉంటే కనిపించవు. దాన్ని కానీ తవ్వగలిగితే, బయటికి తీసుకురాగలిగితే వాటి విలువ ఖచ్చితంగా కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత ప్రియమైన దేవుని వాళ్ళారా, యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. నేను ఆ రిఫరెన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇరవై 28వ అధ్యాయం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం. మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరించుదురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగము త్రవ్వుదురు. అక్కడ ఉంటాయంట. ఏమిటవి? రత్నములు. అవి భూమి లోపల ఉంటాయి. వాటిని తవ్వితే గాని, వాటిని తవ్వి తీసుకొస్తే కానీ దాని విలువ అర్థం కాదు. అవి లోపలే ఉంటే వాటికి విలువ ఉండదు. ఆ భూగర్భములోనికి వెళ్ళి తవ్వి బయటికి తీసుకొస్తే అర్థమవుతుంది. ఇంకో మాట చెప్తా. నేను ఈ మాటలను అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాను. ఇంకో మాట చెప్తా. మనుషుల జీవితం సాఫీగా వెళుతున్నప్పుడు దేవుని చిత్తం సంపూర్ణంగా వ్యక్తులు నెరవేర్చడం లేదంట. మనిషి పోరాటాన్ని, శోధనను, తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎప్పుడైతే అనుభవిస్తాడో అప్పుడు ఖచ్చితంగా దేవుని చిత్తానుసారమైన మార్గంలోనే తను ఉంటాడంట. అంటే పరిస్థితులు ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నాడు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నాడు అనుకుంటే భ్రమలో ఉన్నాడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు, శోధనలు, పోరాటాలు ఉన్నప్పుడే ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం గ్రంథం 20వ అధ్యాయము. ఆయన కొన్నాళ్ళు గెరారులో ఉండటానికి తన భార్యతో వెళ్ళాడు. అబ్రహాం గారు వెళుతూ వెళుతూ తన భార్యతో మాట చెప్పాడు. అమ్మా, నువ్వు చాలా సౌందర్యవతివి. ఇశ్రాయేలీల స్త్రీలు చాలా సౌందర్యంగా ఉంటారు. ప్రపంచంలో వారి వంటి సౌందర్యవంతులు ఎవరు లేరు అని చెప్పవచ్చు. నువ్వు చాలా సౌందర్యవతివి. మనము గెరారు అనే ప్రాంతం వెళుతున్నాం. అక్కడ అందరూ దేవుని భయం లేకుండా ఉన్నారు. కాబట్టి నీవు ఇతడు నాకు అన్న అని చెప్పు, నేను చెల్లి అని చెప్తా. ఒకవేళ భర్త అంటే చంపేసి నేను తీసుకెళ్ళిపోతారు, భర్త అడ్డం ఉన్నాడని. కాబట్టి మనం అన్నా చెల్లెలుగా లోకానికి కనిపిద్దాం, కానీ మనమైతే భార్యాభర్తలుగా జీవిద్దాం అన్నాడు అబ్రహాం గారు. కారణం ఏమిటి అంటే, అబ్రహాము బాటసారి, ఒక చోట ఉండేవాడు కాదు. ఆయన ప్రయాణాలు చేస్తూ వెళుతూ ఉంటాడు అంతే. ఆయన రాతి గృహం కట్టుకోవాలా, ఇటువంటి గోడలతో కట్టిన ఇల్లు ఎప్పుడు లేదు ఆయనకి. ఆయన చనిపోయేదాకా గుడారంలోనే బ్రతికాడు. కాబట్టి తనకున్న భయం గుర్తుపెట్టుకున్న ఒక వ్యక్తి ఎందుకు మారతాడంటే, భయాన్ని బట్టి చాలా రకాలుగా మారిపోతాడు. భయం భయం భయం.
భయం ఒక వ్యక్తిని ఎంత దాకైనా తీసుకెళ్తుంది. భయం లేకుండా ధైర్యంగా ఉన్నాం అనుకోండి, సముద్రాన్ని ఎదుకొని ఒడ్డుకొచ్చేస్తాం. ధైర్యం లేని భయస్థుడు చాలా తక్కువ కాలంలో చచ్చిపోతాడు. ఆయుష్ కూడా తరిగిపోతుంది, వ్యాధులు కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకు? భయమే అన్నిటి కారణం. బైబిల్ అంటది, భయపడటం వల్ల మనుషులకు వరివచ్చును. అంత పెద్ద భక్తుడు అబ్రహాం గారు భయపడిపోయాడు. అగ్ని కురిపించిన ఏలియా అనే భక్తుని సైతం ఒక స్త్రీ సవాల్ చేస్తూ భయపడిపోయాడు. సో మనం శరీరంలో ఉన్నాం కాబట్టి భయం అనేది సాధారణం. ఇప్పుడు అబ్రహాం భయపడి భార్యాభర్తల సంబంధాన్ని అన్నా చెల్లెలుగా మార్చేశాడు. మొత్తం మీద గెరారు వెళ్ళారు. గెరారు వెళ్ళిన తర్వాత పరదేశులుగా బ్రతుకుతా ఉన్నారు. రాజుగారి దగ్గర సింహాసనం చుట్టూ ఉన్న సేవకులు ఏమన్నారు తెలుసా? రాజుగారు మన దేశానికి పరదేశం ఒక అతను వచ్చాడు, అతని చెల్లి చాలా సౌందర్యంగా ఉంది, ఆమె వచ్చి మన సింహాసనంలో కూర్చుంటే రాజ్యానికే కళొచ్చేస్తుందని పొగిడారు. రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొదువ అన్నట్టుగా రాజు తలుచుకుంటే రాళ్ళకేం కొదువ. వెంటనే తెప్పించేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టి ఏమే మహారాణి అన్నారు. ఏం చేయాలా? అబ్రహాం గారి పరిస్థితి పాపం చెప్పుకోలేని పరిస్థితి, వర్ణాతీతం. ఇక్కడ ఈ సందర్భంలో నువ్వు తప్పు చేశావు అని దేవుడు నిందించలేదు. అది నిజంగా ఆశ్చర్యం. అంటే తన పరిస్థితులను దేవుడు అర్థం చేసుకున్నాడు. అర్థమైందండి? తన పరిస్థితులను దేవుడు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. ఆకాశ నక్షత్రాల్లాగా సముద్రమందుల ఇసుకురేణులాగా సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ వాగ్దానం నెరవేరాలంటే మొట్టమొదటిగా వాడు బతికుండాలి. ఏం చెబుతున్నా అర్థమైందా? ఆ వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలి చెప్పండి? బ్రతికుండాలి. అంచేత దేవుడు చేసే అద్భుతాల్లో మొదటి అద్భుతం ఏంటంటే తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఆర్థిక పోరాటాలున్నా, కుటుంబంలో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, శరీరంలో రోగాలున్నా చావటం మాత్రం జరగనీయడు. అంటే మరణం దాకా తీసుకెళ్ళడు. అందుకే 118 కీర్తనలు అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని మరణమునకు అప్పగించలేదు. ఇంకా అంటాడు, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించేదను. ఇప్పుడు అబ్రహాము చావకూడదు, శారా అపవిత్రం కాకూడదు, మరొకడు ఆమెతో పాపం చేయకూడదు. అది వ్యభిచారం అవుతుంది. ఒక వ్యభిచారిలో నుండి దేవుడు వాగ్దానం ఎలా నెరవేర్చగలడు? పరిశుద్ధమైన వారి ద్వారానే కదా దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చగలడు. ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళిపోయారు. అబ్రహాం ఒంటరివాడై కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ప్రభువా, నా పరిస్థితిని బట్టి నేను ఇలాగ ఉన్నానయ్యా, కానీ నా భార్యను మీరు కాపాడండి, నా కుటుంబాన్ని మళ్ళా ఐక్యపరచండి, నీ వాగ్దానం నెరవేర్చనని ప్రార్థన చేస్తున్నాడు. 18వ అధ్యాయంలోనే 3 దేవదూతలు వచ్చి మాట్లాడారు, శారా గర్భంలో కుమారుడు పుడతాడని. 20వ అధ్యాయంలో గెరారు రాజు కోటలోకి వెళ్ళిపోయింది, మరొక భార్య స్థానంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అందుచేత ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ అర్థం చేసుకోవడానికి దేవుని మనసు కావాలి. ఎవరి మనసు కావాలి? దేవుని మనసు కావాలి. నువ్వు పనికిరానోడివి, చేతగానోడివి, బుద్ధి లేనోడివి, భార్యనోడని చిల్లని చెప్పుకుంటాడా? ఇంకొకటి తీసుకెళ్ళిపోయాడు, నీకుండే కదా అంతా జరిగింది. దేవుని మనసుతో చూస్తే నువ్వు ఇట్లా మాట్లాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెళ్ళాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళారు? ఇప్పుడు ఇదే మనసు శారాకుంది. నేను లేఖనం చూపిస్తా బైబిల్లో. ఇదే మనసు శారాకుంది. నేను బైబిల్లో ఒక లేఖనం చూపిస్తా. ఒక ప్రవక్తతో కలిసి ఉన్నవారు ప్రవక్తను సరిగా అర్థము చేసుకోని వారైతే అసలు వాళ్ళు ఆ వ్యక్తి జీవితంలో ఉండడానికి యోగ్యులే కాదు. దేవుని చిత్తంలో లేనివారు. అందుకనే ప్రవక్తలు చాలా మంది కుటుంబాలు కలిగి ఉన్న కుటుంబాలను వదిలిపెట్టి ఒంటరిగా బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అడవుల్లో, ఎడారుల్లో
దాక్కుని బ్రతికి కుటుంబాలను సైతం త్యాగం చేసి ప్రజలకు సందేశాలు ఇచ్చిన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు బైబిల్లో. వదిలేసుకున్నారు. దేవుని చిత్తం చేయటానికి, దేవుని పరిచయం చేయటానికి వదిలేసుకున్నారు. అంచేత ఈ మాటలు వినుచున్న ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పరిస్థితిలోనికి ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వచ్చి ఫోన్ చూపించు, అలవాటు చేయి. దేవుడు వచ్చి అబీమెలెక్ అనే రాజు దగ్గరికి వచ్చి, బాబు అబీమెలెక్, ఆమె అతనికి భార్య. అబీమెలెక్కి షివరింగ్ వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు చెల్లని చెప్పాడుగా, పరిస్థితులను బట్టి చెప్పాడు. ఆమె అతనికి భార్య, అతని భార్యను అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు దేవుడు ఈ పరిస్థితులు అబ్రహాముని ఏమని పరిచయం చేస్తున్నాడు చెప్పండి? ప్రవక్త. ప్రవక్త, అతడు ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడు. అతని భార్యను అతను అప్పగించకుండా ఆమెతో నువ్వు ఒకవేళ పాపం చేసావా, నువ్వు నీ ఇంట్లో వాళ్ళందరూ చస్తారు అన్నాడు. అంటే శారమ్మని వాళ్ళు తీసుకెళ్ళటం ఆ కుటుంబానికి, ఆ రాజ్యానికి ఒక పెద్ద ఉపద్రవం అయిపోయింది, పెద్ద ప్రమాదం అయిపోయింది. ఇంక ఉదయాన్నే నిద్రలేసి తన సేవకులందరిని పిలిచి, అయ్యా ఎంత ఘోరం జరిగిందో తెలుసా, ఆమె అతని భార్య అంట, చెల్లి కాదట. అబ్రహాముని పిలిపించి, బాబు నీకు దండవరా నాయన, మీ ఆవిడని తీసుకొని చెల్లని అడిచేవుతావయ్యా, మాలాంటి రాజులు మంచోళ్ళు కాదుగా, తెచ్చుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారుగా, ఇంత సౌందర్యవతిని పెట్టుకొని ఊరూరు ఎడ తిరుగుతున్నావా బాబు, దయచేసి నీ భార్యను నువ్వు తీసుకొని వెళ్ళు అని పంపించి 1,000 రూపాయలు ఇచ్చాడట ప్రాయశ్చిత్తముగా. అంటే నేను తప్పు చేశాను, నీ భార్యను తీసుకొని వచ్చి నేను తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తంగా 1,000 రూపాయలు ఇచ్చాడట. ఆ తర్వాత ఎక్కడికైనా ఈ దేశంలో వెళ్ళి నువ్వు బ్రతకొచ్చు అని పంపించేశాడు. బైబిల్లో రాయబడింది, ఆదికాండం గ్రంథం 20వ అధ్యాయము 17-18 వచనాల్లో అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇంట్లో ఉన్న వాళ్ళందరి గర్భాలను దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అబ్రహామును సరిగా మనం అర్థం చేసుకోవాలంటే ఏ మనసు కలిగి ఉండాలని చెప్పండి? దేవుని మనసు కలిగి ఉండాలి. అందుకే బైబిల్ అంటది, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. చూడండి, శారమ్మ ఏ మనసుతో ఉందో ఒకసారి చూద్దాం. శారమ్మ ఏమైనా తిరుగుబాటు చేసిందా? బుద్ధి లేనోడా, సిగ్గు లేనోడా, చేతగానోడా, పనికిరానోడా, ఉపయోగపడినోడా, నీకెందుకురా కుటుంబం, నీకెందుకురా భార్య, అడిజవుతావా? మీరు ప్రశాంతంగా కూర్చోవాలి. కూర్చోండి, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, కూర్చోండి. ఇలాగేం మాట్లాడలా. ఆమె ఎలా మాట్లాడింది చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమని పిలిచింది చూడండి, బైబిల్ ఏమని పిలిచింది? ఏం చెల్లని చెబితే ఇంకోటి తీసిపోయాడు కదా, చేతగానోడా అనాలిగా, పనికిరానోడా అనాలిగా, అసలు నీ కుటుంబం ఎందుకురా అనాలిగా. కానీ ఏమంటుంది ఏమా? యజమానుడా. ఆది కాండంలో చూడండి, అతడు నిన్ను ఏలును అని రాయబడి ఉంది. ఏది? పండు దీన్ని పొరపాటు చేసిన తర్వాత కూడా వెలేసేటప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? అతడు నిన్ను ఏలును. ఒక స్త్రీ ఎప్పటికైనా పురుషుని యొక్క ఏలుబడి కిందే ఉండాలి. ఇది అణిచివేత కాదు, న్యాయం.
ఇది అణిచివేత కాదు. లోబడి ఉండటం అనేది ఎప్పటికీ అణిచివేత కాదు, బానిసత్వం అనేది అణిచివేత. ఒక భార్య భర్తకు లోబడటం అణిచివేత అనుకున్నప్పుడు అది దేవుని నియమానికి వేరుగా ఆలోచించటం. కాబట్టి ఈ నియమం శారా అనుసరించింది. అటువంటి భయంకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు కూడా ఏమని పిలుస్తుంది చెప్పండి? యజమానుడా. అందుకే అక్కడ అంటాడు, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. వాళ్ళేనంటాడు, ఎవరు తన భర్తకు గౌరవం ఇస్తారో, మర్యాద ఇస్తారో, లోబడి ఉంటారో వారే పరిశుద్ధమైన స్త్రీలు. వారే వారే సరి అయిన అలంకరణ కలిగిన వారు. విధేయతే అలంకరణ. ఇక్కడ అలంకరణ కూడా చెబుతాం. విధేయతే అలంకరణ, ఇంకంతకు మించిన అలంకరణ ఏం లేదు. 8వ వచనం, అబ్రహామును ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమును బెదరకు ఎడల ఆమె పిల్లలగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంచేత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడలా. అంటే ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల అంటే ఈ మాట అర్థం ఏమిటి? అబీమెలెకు తీసుకెళ్ళినప్పుడు రాజకోటలో ఉన్నప్పుడు అబ్రహామును గురించి ఆమె మాట్లాడుతూ నా యజమానుడా అంటూ ఉంటా ఉంది అక్కడ. ఆమె చెప్తుంది, ఆయన నాకు అన్న కాదు, నా యజమానుడు, నా భర్త. అంటే అక్కడ భయపడాలిగా, వాస్తవానికి రాజుగారికి భయపడాలిగా. అతను కొట్టవచ్చు, బెదిరించవచ్చు, లేదా ఆమెను శారీరకంగా పాడు చేయవచ్చు. అటువంటి అలాగ బెదిరిపోవట్లేదంట ఆవిడ. ఎందుకంటే వాగ్దానమునందు విశ్వాసం ఉంచింది. స్వపురుషునికి, తన భర్తకు లోబడి ఉంది. చెల్లి అని చెప్పుట్లో కూడా తన భర్తకు లోబట్టవే. కాబట్టి ఆమె బెదిరిపోవట్లేదట. రాజకోటలో కూడా చెప్తున్నాడు, నా యజమానుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, మేము భార్యాభర్తలము. రాజుగారు ఏం పట్టించుకోవాలా, కానీ దేవుడు చెప్తే కానీ షివరింగ్ వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ మాటలు వింటున్న వారులారా, అబ్రహాము జీవితం అద్భుతమైనది. ఏదో ఒక చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన, జీవితంలో ఏదో ఒక చిన్న లోటుపాట్లు ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని చెడ్డగా చిత్రీకరించడం అనేది దేవునికి విరోధమైన పాపం. నిజంగా భార్య అబ్రహాముని చెడ్డగా ఎప్పుడు చిత్రీకరించాల, ఎప్పుడు నిందవేయాల. యజమానులను పిలుస్తూ ఆయనకు లోబడి ఉందామె. కాబట్టి ఆమె గర్భములో నుండి వాగ్దాన కుమారుడైన ఇస్సాకుని దేవుడు బయటికి తీశాడు. ఆమె గర్భంలో నుండి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఉన్నతమైన దేవుని ఆలోచనలు ఆమెలో నుండే దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుచేత ప్రియమైన దేవుని వాళ్ళరా, అబ్రహాము గారి వాగ్దానం ఏమిటి? అబ్రహాము గారి వాగ్దానం ఏమిటి? ఆది కాండము గ్రంథము 12వ అధ్యాయము. ఆది కాండము గ్రంథము 12వ అధ్యాయము. ఏడో వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా ఆ మాటలో ఉన్న ఒక మంచి సత్యాన్ని నేను మీకు చెప్తాను. అబ్రహాము ప్రయాణం చేసి 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 షెకెము అనే ప్రాంతానికి వచ్చి ఒక చెట్టు కింద, సింధూర వృక్షం అనే చెట్టు కింద చేరాడు. ఆ రోజు రాత్రి దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం, నీ సంతానానికి ఈ దేశం ఇస్తా అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఆ సంతానం ఏమిటో. గలతీయులకు రాసిన పత్రిక 1
3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానములు వాగ్దానం చేయబడును. ఆయన అనేకుల గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆదికాండం గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో సంతానము అని చెప్పాడు కదా, ఆ సంతానము క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ వాగ్దానం, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎవరి ద్వారా నెరవేరిందంటే శారమ్మ ద్వారా నెరవేరింది. కారణం ఏమిటి తెలుసా? ఆమె విధేయతను చూపించింది, దేవుని మనసు కలిగి ఉంది, తనను తాను వాగ్దానానికి అప్పగించుకుంది. అబ్రహాం పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు, అబ్రహాంకి భారీగా ఉన్నందుకు ఎటువంటి పరిస్థితులు సంభవించినా వాటన్నిటినీ ఆమె అంగీకరించింది. ఎత్తుపల్లాలు ఉన్నాయి అబ్రహాం జీవితంలో. ఎందుకంటే ఆయన ఒక చోట ఉండేవాడు కాదు. దేవుడు బయలుదేరమంటే గుడారం వైపు బయలుదేరతాడు. ఎడారుల్లో బ్రతికేవాడు. ఆహారం కావాలి, నీరు కావాలి, తనతో పాటు ఉన్న వాళ్ళందరిని బతికించుకోవాలి. కాబట్టి కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఐగుప్తుకి వెళ్ళాడు, గెరారుకి వెళ్ళాడు, చాలా ప్రాంతాలకు అలా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. అవన్నీ ఆమె అంగీకరించింది. కాబట్టి ఒక ప్రవక్తకు భార్యగా ఉండగలిగింది. కాబట్టి దేవుడు ఆమె ద్వారా వాగ్దానం నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. బైబిల్లో అబ్రహాము గారు ఒక ప్రవక్త అని చెప్పాను. ఆయన చెప్పింది స్పష్టంగా నెరవేరిన ఒక సందర్భం చూపిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయము. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. 40 సంవత్సరాల వయసు వచ్చింది. 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆయనకి వివాహం చేయాలి. వివాహం చేయాల్సిన వయసు వచ్చినప్పుడు అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరును పిలిచి అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. నేను మళ్ళీ తిరిగి వెళ్ళను, నేను ఏ ప్రాంతం నుంచి వచ్చానో ఆ ప్రాంతాన్ని నేను మళ్ళీ తిరిగి వెళ్ళను. కాబట్టి నువ్వు వెళ్ళి నా కుమారునికి ఒక భార్యను తీసుకొని రమ్మని చెప్పాడు. చెప్తూ జరగబోయే సంగతులు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయము 6-7 వచనాలు. అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నా సంతానముకి ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. చిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఎలియాజరు అనే వ్యక్తి దమస్కునకు సంబంధించిన వాడు, అంటే సిరియా వాడైన ఒక అన్యుడు. సిరియా వాడైన అన్యుడైన ఎలియాజరుకి అబ్రహాము యొక్క పితరులు, తండ్రులు, తాతలు ఉన్న ప్రాంతం తెలియదు. ఆయన బంధువులు ఎవరో తెలియదు. ఈయనకి ఎటువంటి సంబంధాలు, పరిచయాలు లేవు. అందుచేత ప్రమాణం చేసిన తర్వాత అబ్రహాం గారు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను పిలిచి నాతో మాట్లాడి నా సంతానవంతుడికి ఈ దేశాన్ని ఇచ్చేదని చెప్పాడే ఆ దేవుడు, ఆ పరలోకపు దేవుడు నీకు ముందుగా దూతను పంపిస్తాడు. అక్కడి నుండి నువ్వు నా కుమారునికి భార్యను తీసుకొని వస్తావు. కాబట్టి నువ్వేం భయపడాల్సిన అక్కర్లేదు, నువ్వు ప్రయాణం చేయమని చెప్పాడు. హారాను వైపుగా ఎలియాజరు ప్రయాణం చేయటం ప్రారంభించాడు. హారాను అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఒక బావి దగ్గర నిలబడే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నా యజమాను దేవుడా, నా యజమాను బంధువులు ఎవరో తెలియదు. అయితే నా యజమానుడు పరలోకపు దేవుడు యెహోవా తన దూతను పంపిస్తాడు, నా కుమారునికి నువ్వు భార్యను తీసుకొస్తావని నాతో చెప్పాడు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అయితే ఒక సూచన, అదేమిటంటే, ఇదిగో నాకు దాహమునకు మంచినీళ్ళు ఇమ్మని అడుగుతాను. ఎవరైతే వచ్చి, ఏ కన్యకైతే వచ్చి నాకు మంచినీళ్ళు ఇచ్చి నా వంటలకు నీళ్లు పోస్తుందో ఆమె
నా యజమాను కుమారుని భార్య అయి ఉండాలయ్యా, మీరు కార్యం చేయండి అని ప్రార్థన చేశాడు. అద్భుతం అండి. ఒక యవనస్తురాలు వచ్చింది, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వని అడిగాడు. ఆ అమ్మాయి ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి తోడి ఒంటెలకు కూడా నీళ్లు పోస్తా ఉంది. అబ్బా, ఎలియాజరు చాలా సంతోషపడ్డాడు. దేవుడు త్రోవలోనే నా ప్రయత్నాన్ని సఫలము చేశాడు, అబ్రహాము దేవునికి స్తుతి కలుగును గాక అని స్తుతిస్తూ, అమ్మా మీ ఇంటి దగ్గర ఏమైనా విడిది ఉందా, మా ఒంటెలకు ఏమైనా గడ్డి దొరుకుతుందా, నాకేమైనా ఆహారం ఇవ్వగలరా అని అడగగానే ఉంది, ఓ మా ఇంటి దగ్గర చాలా స్థలం ఉంది, మీరు రావచ్చు అంది. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఓ బంగారు కమ్మి తీసి ఆమెకి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లాబాను గారు ఎదురొచ్చారు. యెహోవాను ఆశీర్వదించబడిన వాడా, బయట నిలవలేలా, లోపలికి రమ్మని పిలిచాడు. లోపలికి వెళ్ళాడు. ఒంటెలకు గడ్డేశారు. మీరు ఆహారం పుచ్చుకోండి అంటే తిన్నంటున్నాడు ఆయన. నేను వచ్చిన ప్రయాణం సఫలమైతేనే కానీ నేను ఆహారం తీసుకోలేను. కాబట్టి నా యజమానుడు అబ్రహాం తన బంధువుల ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఆయన బంధువులు ఎవరో నాకు తెలీదు. నేను బావి దగ్గర నిలబడి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో నేను అడిగిన ప్రకారం రెబెకా వచ్చి నాకు నీళ్ళు ఇచ్చి ఒంటెలకు నీళ్లు పోసింది. మీరు అబ్రహాముకు బంధువులా అని అడిగితే, అవును, అబ్రహాం మా ఇంటి వాడే, మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకు నీళ్ళు ఇచ్చి ఒంటెలకు నీళ్లు పోసి నీళ్లు చేదు పోసిన రెబెకా ఉందే, ఆమె అబ్రహాము కుమారునికి వరస అవుతుంది, ఆమెను పెళ్లి చేయవచ్చు అని చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంతకు మీ సంగతి ఏమిటి? వాళ్ళు అన్నారు, వెళ్ళొచ్చులేయా, ప్రశాంతంగా తిని పడుకో, రెస్ట్ తీసుకుంటే, లేదు నా ప్రయాణం సఫలమైందో కాలేదో నాకు అర్థం అవ్వాలి కదా, మీరు రెబెకాను పంపించడానికి ఇష్టపడుతున్నారా? అప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటి తెలుసా? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మనం అవునని గాని కాదని గాని చెప్పలేము. కాబట్టి అదిగో నీ ఎదురుగా ఉంది రెబెకా, ఆమె వస్తానంటే తీసుకెళ్ళమని చెప్పారు. ఆమెను అడిగారు, అమ్మా నువ్వు వెళతావా, ఆయనతో నువ్వు వెళతావా? అబ్రహాం అనే వ్యక్తి మన ఇంట్లోంచి వెళ్ళిన వాడే, ఒక సౌందర్యవంతుడైన కుమారుడు ఆయనకు ఉన్నాడట, అతనికి భారీగా నీ జీవితాన్ని సమర్పించుకుంటామని అడిగితే ఆమె వెళతాను అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది చెప్పండి? దేవుని ద్వారా జరుగుతుంది. దేవుని ద్వారా జరుగుతుంది. ఎలియాజరును దేవుడు వాడుకున్నాడు. ఇది జరగబోతుందని అబ్రహాము ముందుగానే ప్రవచించాడు. ఆమెను తీసుకొని మరునాడు ఎలియాజరు వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకునకు రెబెకాకు వివాహం జరిగింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అబ్రహాము ఒక ప్రవక్త కాబట్టి గందరగోళమైన పరిస్థితుల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. సమాధానకరమైన పరిస్థితులను అనుమతించాడు. కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుడికి వివాహం చేశాడు. ఇస్సాకులోంచి 2 కుమారులు వచ్చారు. ఇదంతా ప్రవక్తల జీవితాల అనుభవాలు. ఈ మాటలు వినుచున్న ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాం జీవితంలో ఎత్తుపలాలు ఉన్నాయి. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు, గుర్తుపెట్టుకో. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ బళ్ళు అవ్వచ్చు. తల్లకిందులైన పరిస్థితులు సంభవించవచ్చు, కానీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకో చాలు. ఎన్ని పరిస్థితులున్నా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అన్ని ప్రశాంతంగా ఉంటాయి. కుటుంబాన్ని కాపాడుకోకుండా విచ్ఛిన్నమైపోతే, ఏ ఉద్దేశం నిమిత్తం దేవుడు నిన్ను కుటుంబంగా చేశాడో ఆ ఉద్దేశాలు నెరవేరకపోగా శత్రువుల యొక్క ఆలోచనలన్నీ నెరవేరుతాయి, సాతాను యొక్క తంత్రాలన్నీ నెరవేరుతాయి. నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, పిల్లలు విచ్ఛిన్నమైపోతారు. ఆ తర్వాత విషాదమే మిగులుతుంది, కన్నీరే మిగులుతుంది, వేదనే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది. అందుచేత ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెల్లని చెప్పమన్నాడు, చెప్పేసింది, ఇంకొకటి తీసుకెళ్ళాడు. ఇటువంటి వాటితో నేను మళ్ళీ సంసారం చేయాలా అని అనుకోవాలా? అతనితోనే నేను సంసారం చేసి కుమారుని కనాలి. అది నీతి, ఒక భార్యకు ఉండవలసిన నీతి. అతనికి లోబడి ఉండవలసిందే. ఎన్ని పరిస్థితులు సంభవించినా ఒక్కసారి వివాహం అయింది, చచ్చిందాక అతనితో నువ్వు ఉండాలి.
అవసరమైతే అతనితో గడుపుతూ చనిపోవాలి కూడా. అదే నీ జీవితం. మరొక జీవితం నువ్వు ఎన్నటికీ ఆశించకూడదు. మరొక వ్యక్తి నీ జీవితంలోకి రాకూడదు. నీవు నీ భర్త కాక మరొక వ్యక్తి జీవితంలోకి ఎప్పటికీ వెళ్ళకూడదు. ఆ శారీరక సంబంధాలు కలిగి ఉండకూడదు. జాగ్రత్త. అక్కడే భర్త భార్యల ఆ సంబంధం వ్యవస్థ దెబ్బతింటుంది. ఎవరి మధ్యలోకి రాకూడదు. వీళ్ళిద్దరి మధ్యలోకి ఎవరు రాకూడదు. తల్లిదండ్రులు కానీ, అత్తామామలు కానీ, మరొక బయట వ్యక్తులు కానీ ఎవ్వరు ఈ సంబంధంలోకి రాకూడదు. అందుకే బైబిల్ అంటుంది, కాబట్టి వారిద్దరూ తల్లిదండ్రులను విడిచి యాక శరీరమై ఉందురు. ఒకే శరీరంగా ఉంటారు వాళ్ళు. ఈ వ్యవస్థను దెబ్బతీస్తే విలువలు పోతాయి, మర్యాదలు పోతాయి, పిల్లల జీవితాలే పోతాయి. చూడండి, ఇప్పుడు ఎంత సమాధానంగా జరుగుతుంది. ఇస్సాకు పుట్టడం, ఇస్సాకు పెళ్ళి అవ్వటం, ఇస్సాకు మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టడం, ఎంత సమాధానంగా జరుగుతుంది. దానికి కారణం ఎవరు? శారానే కదా. నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇంక నీతో నేను కలిసి ఉండని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. నువ్వు నాకు అక్కర్లేదని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఆమె యజమానుడని పిలుస్తూ విధేయత చూపించింది కాబట్టి ఆ కుటుంబం నిలబడింది. తర్వాత దేవుడు దీవెనకరంగా మార్చేశాడు. కాబట్టి నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత విధేయత చూపిస్తావో, ఎంత లోబడతావో, ఎంత విరిగి నలిగిపోతావో, అంతగా నీ జీవితం ప్రశాంతంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి సమర్పించుకుందాం. ప్రభా, నా కుటుంబ వ్యవస్థను దెబ్బ తీసుకోకుండా కట్టుకునే జ్ఞానం. బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. 3 రాలంటండి తన చేతులతోనే ఓడబెరికేస్తట. తన చేతులతోనే. నీ చేతులతో నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. విధేయతను చూపిస్తూ, లోబడుతూ, తగ్గించుకుంటూ కట్టుకో. అప్పుడు నీ కుటుంబ వ్యవస్థ సరిగా ఉంటుంది. నీ పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. అబ్రహాం జీవితంలో తన వాగ్దానం నెరవేరింది. అబ్రహాం జీవితంలో వాగ్దానం అబ్రహాంలో నెరవేరింది, ఇస్సాకులో నెరవేరింది, యాకోబులో నెరవేరింది, సంతానం అంతట్లో నెరవేరుతూనే ఉంది, ఒక్క శారా విధేయతను బట్టి. కాబట్టి ప్రవక్తల జీవితాలు ఎత్తుపల్లాలు ఉంటాయి. వారిని సరిగా నువ్వు ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. దేవుని మనసుతోనే చూడాలి. ప్రతిదీ దేంతో చూడాలి చెప్పండి? ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితిని, ప్రతి సందర్భాన్ని దేవుని మనసుతో నువ్వు చూడగలిగితే అన్నీ నీకు సంపూర్ణంగా అర్థం అవుతాయి. నువ్వు లోక సంబంధమైన మనసుతోనే చూస్తే అన్నీ నీకు ప్రతికూలంగా ఉన్నట్టుంటాయి. ఇదంతా వ్యర్థం, వేస్ట్, ఇతను వేస్ట్, ఈమె వేస్ట్, ఇవన్నీ అసలు ఈ జీవితమే వేస్ట్ అనిపిస్తుంది. ఏది శరీరం నుంచి చూస్తే. కానీ దేవుని మనసుతో, ఆత్మలో నుంచి నువ్వు చూడగలిగితే దేవుని ఉద్దేశాలు నీకు కనబడతాయి, దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రవక్తల జీవితాలు నేటికి, ఈ మాట చెప్పి ముగిస్తా, పరిమళిస్తున్నాయి. చెప్పండి. ప్రవక్తల జీవితాలు నేటికి పరిమళిస్తున్నాయి, అంటే సువాసన ఇస్తూనే ఉన్నాయి. అబ్రహాము జీవితం ఇంకా సువాసన ఇస్తూనే ఉంది. ఆ ప్రవక్తల పరిమళాలు క్రీస్తు అనే పరిమళ వాసన లోకానికి చూపిస్తూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత దేవుడు అంటే నలిపి పరిమళింపజేస్తాడు. ఒక పువ్వు నలిపితే ఏమొస్తుంది చెప్పండి? సువాసన వస్తుంది. నలపబడుతూ ఉన్నప్పుడు దేవుని చేతిలో నీవు నలపబడుతూ ఉన్నప్పుడు సువాసన వెదజల్లాలి. ఎత్తుపల్లాలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, పోరాటాలు వస్తున్నప్పుడు నీలో ఏం రావాలి? సువాసన రావాలి. అబ్రహాం జీవితంలోంచి, శారా జీవితంలోంచి సువాసన వచ్చేసింది. కాబట్టి ఆ వ్యవస్థ నిలబడి అభివృద్ధి చెందారు. వాగ్దానం నెరవేరింది. ఆకాశ నక్షత్రాల్లాగా సంతానం, భూమి మీద ఉన్న ఇసుక రేణువులాగా సంతానం విస్తరించింది. వాగ్దానం నెరవేరటానికి వారి విధేయతయే కారణం. దేవుని చిత్తానికి విధేయత చూపించబడ్డ దేవుడు తన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించను గాక. ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రవక్తల జీవితాలు పరిమళిస్తున్నాయి నేటికి. అంచేత ఈ మాటలు వింటే ప్రియ దేవుని బిడ్డ, కుటుంబంగా
నీ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి అంతే. నువ్వు ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టే నీ కుటుంబంలో గలిబిలి గందరగోళాలు ఉన్నాయి. కానీ నువ్వు సరిగా అర్థం చేసుకుంటే ఇవి మాత్రం ఉండవు. కాబట్టి అబ్రహాం చేసిన పని ఏమిటి? భార్యను చెల్లెని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇంకొకటి తీసుకెళ్లి తన భార్య స్థానంలో ఉంచుకోవటం ఎంతవరకు సమంజసం? కానీ తనకున్న భయాలను బట్టి ఆ పని చేశాడు. భయం, ఆ ప్రాంతంలో వాళ్ళు చంపేస్తారని భయం. ముందు బ్రతకాలి. ఆ పరిస్థితిలో దేవుడు వెళ్ళి మాట్లాడి శారాను విడిపించాడు. శారా ఎప్పుడు అబ్రహామును ద్వేషించలేదు. యజమానుడా అని పిలుస్తుంది, లోబడింది, అలంకరించుకుంది, పరిశుద్ధ స్త్రీ అయింది. కాబట్టి ఆమె ద్వారా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. నీ ద్వారా నీ భర్తకి ఇచ్చిన వాగ్దానం, దర్శనం, ప్రణాళిక, ఏర్పాటు నెరవేరాలంటే విధేయతను అలవాటు చేసుకో. విధేయతను అలవాటు చేసుకో. అప్పుడే కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎంత విధేయత చూపిస్తావో బిడ్డ, అంతగా నీ కుటుంబం కట్టబడుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భార్యాభర్తల మధ్యలోకి ఎవ్వరు రాకూడదు. వారిద్దరు ఏక శరీరంగా ఉన్న కుటుంబాన్ని కట్టుకోవాలి. నిజంగా అబ్రహాం జీవితం పరిమళిస్తుంది. ఆయన చెప్పినట్లుగా ఇస్సాకునకు భార్యను తీసుకొచ్చాడు ఎలియాజరు. ప్రవక్త ఎంత స్పష్టంగా చెప్పగలడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా రాజా, మీకు వందనాలు నాయనా. ఈ వాక్యం ప్రజల హృదయాల్లో భద్రపరచండి. వాక్యమునకు విరోధమైన అపవాది పుట్టిస్తున్న ఆలోచనలన్నింటినీ యేసు నామములో విచ్ఛిన్నం చేస్తున్నాను. వాక్యమునకు లోబడినట్లు, విధేయత చూపించినట్లు ప్రతి వారి హృదయమును మీరు లోబరచండి. వాక్యం ప్రజల హృదయాల్లో భద్రపరిచి వర్ధిల్ల చేయండి. యూట్యూబ్ లైవ్లో ఈ మాటలు వినుచున్న వారి జీవితాలను కూడా మీరు దర్శించి మీకోసం ప్రవక్తలగునట్లు మీరు కృప చూపించండి. సమస్త మహిమ ఘనతలు మీరు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు నుండి, తండ్రి యొద్ద నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ నుండి ప్రేమ, కృప, సమాధానములు మన హృదయాలలో విస్తరించును గాక. ఆమేన్, ఆమేన్.